హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు మనం మసాలా ఎగ్ పులుసు అనేది బ్యాచిలర్ స్టైల్లో ఎలా ప్రిపేర్ చేసుకుందామో చూద్దాము. ముందుగా 5 పచ్చిమిర్చి, 2 ఉల్లిపాయలు అండ్ ఒక టమాటా. మనకి కొత్తిమీర అనేది కరివేపాకు ఆప్షనల్ అండి, ఉంటే వేసుకోవచ్చు లేకపోతే లేదు. తర్వాత 2 ఎగ్స్ అనేవి బాయిల్ చేసుకోవాలి. ఒక 10 మినిట్స్ బాయిల్ అయిన తర్వాత పైన పొట్టు అనేది తీసేసి సపరేట్గా పెట్టుకోవాలి. మనకి ఉల్లిపాయలు టమాటా అనేవి చిన్న చిన్న ముక్కలు అనేవి కట్ చేసేసుకోవాలి. స్టవ్ ఆన్ చేసుకొని ప్యాన్ పెట్టుకొని 2 స్పూన్స్ ఆయిల్ వేసుకోవాలండి. మనకి ఆయిల్ అనేది కొంచెం చూసుకొని వేసుకోవాలండి. అండ్ తర్వాత మనకి ఉల్లిపాయలు టమాటా ఇవన్నీ కట్ చేసుకున్నాం కదా, ఫస్ట్ అనేది పచ్చిమిర్చి ఉల్లిపాయలు వేపుకోవాలండి. అవి కొద్దిగా బాగా మగ్గనివ్వాలి. బాగా మగ్గిన తర్వాత ఒక 2 స్పూన్స్ సాల్ట్, చిటికెడు పసుపు అనేది వేసుకోవాలండి. మనకి సాల్ట్ అనేది 2 స్పూన్స్ అంటే చింతపండు ఎక్కువ పడుతుంది కాబట్టి సాల్ట్ కూడా ఎక్కువగానే పడుతుంది. అది కొంచెం మగ్గిన తర్వాత ఈ టమాటాలు వేసేసుకోవాలి. టమాటా కూడా బాగా మగ్గిపోయిన తర్వాత మగ్గిందో లేదో చూసుకోవాలి. మగ్గిందంటే అడుగు కడుతుంది. మనకి నిమ్మకాయ అంత సైజులో చింతపండు తీసుకొని ఒక 1 గ్లాస్ ఆఫ్ వాటర్ వేసుకొని నానబెట్టుకోవాలండి. తర్వాత కారము మనకి గుడ్డు అనేది పొట్టు చాక్తో సైడ్ కట్ చేసుకొని పెట్టుకోవాలి. అది అయిపోయిన తర్వాత మనం పెట్టుకున్నాం కదా, నానబెట్టుకున్నాం కదా, అదంతా మనం ఆ వేస్ట్ అదంతా తీసేసి ఓన్లీ లిక్విడ్ ఫామ్లో వేసుకోవాలి. అది ఒక 10 మినిట్స్ అలా బాయిల్ అయిన తర్వాత చూసుకున్న తర్వాత లాస్ట్లో సాల్ట్ అనేది సరిపోయిందో లేదో చూసుకొని గరం మసాలా అనేది వేసుకోవాలి. గరం మసాలా ఒక 1/2 స్పూన్ అలా వేసుకొని తగినంత కొత్తిమీర అనేది వేసుకోవాలి. కొత్తిమీర ఉంటే వేసుకోవచ్చు లేకపోతే లేదు. కొత్తిమీర వేసుకుంటే టేస్ట్ అనేది ఎక్కువ బాగుంటుంది. తర్వాత ఇది అయిపోయినట్టు ఇంకా మన రైస్లో వేసుకుంటే యమ్మీగా ఎగ్ మసాలా పులుసు సూపర్గా ఉంటుందండి. మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. వీలైతే లైక్, షేర్, సబ్స్క్రైబ్. బాయ్ బాయ్.